Hello everyone, I hope that you are all doing well. Today మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ జూలై 10th నుంచి జూలై 20th వరకు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంటున్నాం. కొన్ని డేట్స్ మెన్షన్ చేయలేదు స్లైడ్స్లో. అంటే ఆ డేట్ రోజు ఏం సిగ్నిఫికెంట్గా ఏం అవ్వలేదు విత్ రిగార్డ్ టు అవర్ ఎగ్జామినేషన్. పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇక్కడ పోయిండ్రు అక్కడ పోయిండ్రు లేకపోతే అలిగేషన్స్ పార్టీస్ ఇవన్నీ మనకు అనవసరం కదా. సో వాట్ ఎవర్ ఇస్ రిలేటెడ్ టు మన సిలబస్కి రిలేటెడ్గా ఏమేమి ఉంటాయి అదే మనం చదువుకుంటాం. ఒకవేళ ఒక డేట్లో ఏం లేదు ఆ డేట్ మిస్ చేసినట్లుగా కాదు, ఎందుకంటే ఆ డేట్లో మనకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి ఆ డేట్ స్కిప్ చేసేసిన నేను. ఓకే, ఫైన్. సో లెట్ us గో అహెడ్. సో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని ఒక మంచి పాలసీ కూడా ఉంది. లెట్ us డిస్కస్ దెమ్ వన్ బై వన్. ఓకే, దిస్ ఈజ్ వన్ డే బ్యాక్ ఓన్లీ. 19th జూలైలో ఏం లేదు. సో 18th July government of Telangana has launched Dalit Bandhu scheme. What is this Dalita Bandhu? You can easily understand. So Dalit empowerment కోసం షెడ్యూల్ కాస్ట్ కోసం ఒక స్కీమ్ లాంచ్ చేసిండ్రు గవర్నమెంట్ వాళ్ళు, టిఎస్ గవర్నమెంట్ ఆన్ 18th July. ఓకే, ఇంకా ఇది ఎన్ఫోర్స్మెంట్ లో రాలేదు, ఇది జస్ట్ అనౌన్స్మెంట్. అంటే వెన్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఎన్ఫోర్స్ అది హుజరాబాద్ లో బైపోల్స్ జరగాలి. ఏమైనా ఇటెల రాజేంద్రకి రెసిగ్నేషన్ అంటే కేసీఆర్ గారు అది ఆయన పోర్ట్ఫోలియో తీసేస్తే ఆయన పార్టీ స్కిప్ చేసిండు కదా, అంటే అది ఆయన రిజైన్ చేసిండు. రిజైన్ చేసిన తర్వాత అక్కడ బైపోల్స్ జరగాలి. సో మేబీ వాళ్ళకు ఊ చేయడానికి వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళు టిఆర్ఎస్కి ఇవ్వాలి. అందుకే ఈ స్కీమ్ కూడా హుజూరాబాద్లో లాంచ్ చేసిండు. ఓకే, సో దళిత బంధు ఇట్ ఈస్ ఏ ambitious Dalit empowerment scheme aimed to provide financial assistance. Financial assistance షాదీ ముబారక్లో కూడా డబ్బులు ఇస్తారు. ఓకే, ఇంకా ఆసరా పెన్షన్లో కూడా డబ్బులు ఇస్తారు, ఇంకా కళ్యాణ్ లక్ష్మి కూడా డబ్బులు ఇస్తారు. సో డబ్బులు అంటే ఒక స్కీమ్లో మనకు డబ్బులు వస్తున్నాయి అంటే అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఒకవేళ ఈ స్కీమ్ ఎవ్రీ వన్కి అప్లికేబుల్ ఉంటే యూనివర్సల్ అంటారు. యూనివర్సల్. ఓకే, యూనివర్సల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూనివర్సల్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దళిత్. ఓకే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డబ్బులు ఇస్తారు. ఓకే, సో దట్ వాళ్ళు ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అంటే వాళ్ళకి జాబ్ లేకుండా అంటే ఫుడ్ లేకుండా అలా దే షుడ్ నాట్ లివ్ ఇన్ దట్ వే. అందుకే వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఎంత డబ్బులు కావాలి అంత డబ్బులు ఈ స్కీమ్ నుంచి గవర్నమెంట్ ఇస్తుంది. The scheme for the financial empowerment of SCs will have a budget of 1000 crore a year. అంటే ఎవ్రీ ఇయర్ 1000 crore ఇస్తారంట. దీనిలో మంచి మనం ఎంసీక్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను ప్రిపేర్ చేయలేదు. బట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ every year the government of Telangana allocates dash crores in Dalita Bandhu scheme, 1000 crores. Dalita Bandhu scheme is applicable to SC, ST. No, it is applicable only to what? SC. Remember this point. Dalita Bandhu scheme was launched in the year and month July month 2021. July month 2021. And Dalita Bandhu scheme was launched at which place? Huzurabad. Huzurabad. Okay, remember this point. And Dalita Bandhu దేని గురించి స్కీమ్ ఉంది? ఓకే, అది హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ స్కీమా లేకపోతే అది మోటార్ వెహికల్ స్కీమా, అది ఏంది ఇన్సూరెన్స్? అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఓకే, టు మేక్ దెమ్ ఫైనాన్షియలీ సఫిషియంట్ అట్లా. ఫైన్. ఇది ఒక జనరల్ క్వశ్చన్. అంటే ఒక రిజర్వే గురించి చాలా మన హిందూ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ Bhadradri Kottagudem. Bhadradri Kottagudem. Remember this point. Okay. Then a very important announcement was made by the government of Telangana, that is food processing policy. Food processing policy of TS. Recent గా లాంచ్ అయింది ఇది. ఓకే, 14th July 2021. డేట్ రిమెంబర్ చేసుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మీకు తెలిసేమో. ఓకే, మన మిల్క్ ఉంటుంది కదా, ఈ మిల్క్తో మనం బాదం మిల్క్ చేస్తాం, ఈ మిల్క్తోనే మనం కర్డ్ చేస్తాం, ఈ కర్డ్తో మళ్ళీ మనం లస్సీ చేస్తాం. సో ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్కి కన్వర్ట్ చేయడానికి ప్రాసెసింగ్ అంటారు. కానీ కన్వర్ట్ చేసిన తర్వాత అది యూజబుల్గా ఉండాలి, నాన్ యూజబుల్గా ఉండద్దు, యూజబుల్గా ఉండాలి. దట్ అంటే మిల్క్ ఒక ఫామ్, దీన్ని కన్వర్ట్ చేసి బాదం మిల్క్. మిల్క్ ఒక ఫామ్, దట్ ఇస్ కన్వర్ట్ చేసి వాట్? కర్డ్.
సో మిల్క్ నుంచి మస్కా, మిల్క్ నుంచి మనకు ఘీ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, రైట్. ఘీ కాదు, మిల్క్ నుంచి మనకు ఖోవా అవన్నీ వస్తూ ఉంటాయి. ఫైన్. మిల్క్ ఈజ్ ఆల్సో యూస్ ఇన్ స్వీట్స్, కానీ అది స్వీట్స్కి యూస్ చేయడం అది వేరే విషయం, అది ఒక ఇంగ్రీడియంట్. ఓకే, అది ఒక ఇంగ్రీడియంట్. కానీ మిల్క్ మ్యాక్సిమం మిల్క్ తీసుకొని దానికి కన్వర్ట్ చేస్తే మనకు మ్యాక్సిమం 99% మిల్కే ఉండాలి, కానీ వేరే ఫామ్లో ఉండాలి, లైక్ బాదాం మిల్క్, లైక్ లస్సీ అలా ఉంటేనే మనం ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. జస్ట్ లైక్ మన tomatoes are converted into tomato sauce, aloo is converted, potato is converted into chips. So they same form and the same material, but form is different. Rendu is rendu also usable, okay, fine. That is called as food processing. సో ఈ మధ్య సూపర్ మార్కెట్స్లో ఇదే ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా మన ఆశీర్వాద్ ఆటా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ చాలా ఉంటాయండి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే న్యూమరస్ ఉంటాయి సూపర్ మార్కెట్లో. ఓకే, రాగా ఏం దొరకదు, అన్ని ప్రాసెస్ ఫుడ్సే ఉంటాయి. Fine. And so launch in the year 2021, month is 7, of course July, 14th July. So ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అంటే, మీరు ఒకవేళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఒక చిన్న ఫ్యాక్టరీ, ఒక రూమ్, ఒక 2 రూమ్ అట్లా ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారంటే గవర్నమెంట్ మీకు ఏమి ఇస్తుంది, వాట్ బెనిఫిట్స్ యూ విల్ గెట్? పవర్ సబ్సిడీ 2 per unit, పవర్ సబ్సిడీ 2 per unit అంటే 1 యూనిట్కి 10 రూపీస్ ఉంటే మీ ఫ్యాక్టరీకి 8 రూపీసే, ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి 8 రూపీసే ఫర్ 5 years. ఓకే, 75% రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాట్ ఎక్సీడింగ్ 2 crores ఆన్ టర్మ్ లోన్స్. 75% మీకు డబ్బులు వచ్చేస్తాయి. అంటే మీరు 1 crore రూపీస్ లోన్ తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారంటే 1 crore 75 lakhs గవర్నమెంట్ విల్ బి గివింగ్ టు యూ. 75 lakhs గవర్నమెంట్ విల్ బి గివింగ్ టు యూ. ఇంకా ఎవరైనా 5 crore పెట్టుకుంటాడు, 5 crore పెట్టుకుంటే 2 crores మాక్సిమం ఇస్తుంది, దానికంటే ఎక్కువ అవ్వదు. ఈ 2 crores 75% అవ్వచ్చు, 60% అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కానీ సపోజ్ ఇది 2 crore అంటే 50% కంటే తక్కువ. 2 crore అంటే 5 crore నేను ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఈ పాలసీ కింద ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే 5 crore అయింది, నాకు పెద్దగా ఎస్టాబ్లిష్ చేస్తే దీనికి 75% చాలా అవుతుంది. కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏ ప్రాజెక్ట్ అయినా సరే మేము ఐదర్ 2 crores ఇస్తాం మీకు తిరిగి ఇచ్చేస్తాం, లేకపోతే 75% ఇస్తాం, దానికంటే ఎక్కువ ఇవ్వం. టర్మ్ లోన్స్ అంటే ఇయర్ లోన్స్, 5 years, 10 years, 15 years. 100% రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఫీ పేయబుల్ టు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ ఫర్ 7 years. రైతు బజార్స్లో, మండీస్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. సో అది మీకు రిసిప్ట్ వాళ్ళు ఇస్తారు, ఛార్జ్ తీసుకుని ఆ రిసిప్ట్ మీ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే మీకు 100% యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. ల్యాండ్ అలాట్మెంట్ ఫర్ లాజిస్టిక్ సపోర్ట్ టు షిఫ్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ టు స్టోరేజ్. ఓకే, ఇంకా చాలా ఫుడ్ ప్రొడక్ట్స్, ప్రాసెస్ ఫుడ్స్ మ్యాక్సిమంగా మీరు జనరల్గా సూపర్ మార్కెట్లో వెళ్ళి ఫ్రిడ్జ్లో చూడండి, ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, చూడండి అవన్నీ ప్రాసెస్ ఫుడ్స్, ఫ్రిడ్జ్లో ఉన్నవి అన్ని ప్రాసెస్ ఫుడ్స్ ఓన్లీ. సో ఇప్పుడు నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్యాక్టరీలో చాలా నేను 1 crore యూనిట్స్ ఆఫ్ బాదం మిల్క్ ప్రొడ్యూస్ చేసిన. సో ఇది ఎవరైనా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి కదా, నేను ఐ కెనాట్ కీప్ ఇట్ ఫర్ 2 months 3 months వితౌట్ కోల్డ్, వితౌట్ ఫ్రిడ్జ్లో పెట్టలేను, అది ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. సో గవర్నమెంట్ ఇక్కడ అలాంటి లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఓకే, అంటే మీ ఫ్యాక్టరీ నుంచి ఎక్కడైనా కోల్డ్ స్టోరేజెస్కి షిఫ్ట్ చేయడానికి, లేకపోతే హాట్ స్టోరేజెస్కి షిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ విల్ ఆల్సో గివ్ యూ సమ్ లాజిస్టిక్, అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విల్ బి గివెన్ టు యూ. అట్లా శాంక్షన్ ఆఫ్ 15% క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా మషినరీ తీసుకురావడానికి, మీరు అంటే ఫుడ్ ప్రాసెస్ చేయడానికి అన్ని కట్టర్స్, మషిన్, ఓకే, మయోని సప్లై చేయడానికి అవన్నీ మషీనే పని చేసుకుంటుంది అనమాట. ఈ మషిన్ తీసుకురావడానికి మనకు ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు క్యాపిటల్ అది క్యాపిటల్ అంటే ఏదైనా మీరు కొంటే దాంతో ఏదైనా పని చేయగలరు. ఓకే, ఏదైనా మీరు కొంటే దాంతో ఏదో పని చేయగలరు. లైక్ జిరాక్స్ మషిన్ కొంటే మీరు యూ కెన్ డూ ఫోటో కాపీ. ఓకే, లైక్ 2-wheeler, దిస్ ఈస్ క్యాపిటల్ విచ్ యూ విల్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్, సో యూ కెన్ డూ సమ్ వర్క్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, మషిన్ అయినా సరే. ల్యాండ్ కూడా ఒక క్యాపిటల్ అంటారు, ఎందుకంటే ల్యాండ్ మీద మనం మళ్ళీ క్రాప్స్ గ్రో చేయొచ్చు కదా. సో ఏదైనా మీకు
దాంతో మనం ఏదైనా యూజ్ చేసుకుంటే, ఏదైనా కొని దానికి మనం ప్రొడక్షన్ ప్రాసెస్ లో పెట్టుకుంటే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటల్. Okay, I know my Telugu is here and there, but I really believe that all my students are very good and they don't mind for it. So please bear with me and please understand. In a way, I am trying 100 times better to make it like look very good, but that is how I can do best. Okay. సో మీకు 15% ఒక 1 crore రూపీస్ ఆఫ్ నేను ఒక మషిన్ కొన్నాను అనుకుంటే నాకు 15% ఇచ్చేస్తారు, లేకపోతే 20 lakhs, అది 15% ఆర్ 20 lakhs ఏదో ఒకటి నాకు దొరుకుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్. ఓసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈ క్యాపిటల్ సబ్సిడీ లేదు. ఓకే, 33% సబ్సిడీ ఆన్ ల్యాండ్ పర్చేస్ వాల్యూ. సో మీరు ఒక, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఇక్కడ మొత్తం ల్యాండ్ పర్చేస్ చేయడానికి, మళ్ళీ ల్యాండ్లో మీరు క్యాపిటల్ అంటే మషినరీ పెట్టడానికి, మళ్ళీ ల్యాండ్ ఈ మషినరీ నడిపించడానికి ఎలక్ట్రిసిటీ, మరి ఈ ప్రొడక్షన్ అయిన తర్వాత దీనికి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఫెసిలిటీ, అన్నిట్లో ఇంకా ఇది అన్ని పెట్టడానికి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇస్తుంది. అంటే యూ కెన్ అజ్యూమ్ దట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎండ్ టు ఎండ్, అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలా ఉందంటే, ఒట్టిగా మీకు వీలు ఉండాలి చాలు, ఇవన్నీ మీకు గవర్నమెంట్ ఇస్తుంది. ఫ్రమ్ ది ల్యాండ్ పర్చేస్ టు ది మార్కెట్ లో కూడా సబ్సిడీ ఉంది. ఇక్కడ చూసిండు కదా, 100% రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఫీ పేయబుల్ టు అగ్రికల్చర్ మార్కెట్. సో మార్కెట్ అంటే ల్యాండ్ పర్చేస్ నుంచి మషిన్ కొనడానికి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, మళ్ళీ మీకు గవర్నమెంట్ లోన్స్ కూడా ఇస్తుంది దీనిలో. అండ్ అట్ ది ఎండ్ అది ప్రొడ్యూస్ అయిన తర్వాత దానికి స్టోరేజ్ కి పంపించడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, మళ్ళీ అమ్మడానికి అగ్రికల్చర్ మార్కెట్స్ లో, రైతు బజార్స్ లో, మండీస్ లో, అక్కడ కూడా రీఇంబర్స్మెంట్. సో గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ ఏ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ దిస్ ఫ్యాక్టరీస్. ఓకే, ఎండ్ టు ఎండ్ హెల్ప్ చేస్తుంది. 33% సబ్సిడీ ఆన్ ల్యాండ్ పర్చేస్ ఆల్సో. 1 crore ది ల్యాండ్ తీసుకుంటే 33% నాకు గవర్నమెంట్ 33 lakhs ఇచ్చేస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఫార్మర్ ఆర్గనైజేషన్ ఇన్ అడిషన్ విల్ గెట్ 15% క్యాపిటల్. ఇంకా వాళ్ళకి కొంచెం 15% డబ్బులు ఎక్కువ ఇస్తారు. దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ 85% రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 85% రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, నేను 1 lakh రూపీస్ లోన్ తీసుకున్నా అండి. నేను 1 lakh రూపీస్ లోన్ తీసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ నాకు 10% ఛార్జ్ చేస్తుంది. అంటే 10%, ఇంకా లోన్ డ్యూరేషన్ ఎంత, 1 year. ఓకే, 1 year లోన్ డ్యూరేషన్, 1 lakh రూపీస్ ఎస్బీఐ బ్యాంక్ నాకు ఇచ్చింది 10%. అంటే 1 year తర్వాత I am not paying 1 lakh to SBI. Actually, I am paying how much? 1,10,000. అంతే కదా. ఓకే, actually I am paying ఎంత, 1,10,000 after 1 year. This is interest. 10,000 is what? Interest. ఓకే, సో 85% నాకు ఇచ్చేస్తారంటే గవర్నమెంట్ ఏం చేస్తారంటే, నాకు దీనిలో 10,000లో నాకు 85% లైక్ 8,500 నాకు మళ్ళీ వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ మీదనే మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ మీదనే మీకు డబ్బులు రీఇంబర్స్మెంట్ అయిపోతుంది. లేకపోతే 85% అయినా ఇస్తుంది, లేకపోతే అప్ టు 2 crores. దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్, మీకు 2 crores కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మీరే బేర్ చేసుకోవాలి. గవర్నమెంట్ 2 crores అయినా బేర్ చేస్తుంది, లేకపోతే 85%, అంతే, ఇంకేం లేదు. అది కూడా ఇంట్రెస్ట్ కాంపోనెంట్, నాట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు డబ్బులు పెట్టి అన్ని చేసుకుంటారు కదా, దాని మీద కాదు. సబ్సిడీస్ రీఇంబర్స్మెంట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ లోన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మీరు లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకుంటే మీరు గవర్నమెంట్ మీకు ఇంట్రెస్ట్ మీద ఏదైనా రీఇంబర్స్మెంట్ ఉంది కదా, అదే ఇస్తుంది. ఓకే, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పాలసీ ఏంటి? అట్మాస్ఫియర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. తెలంగాణలో ఇండస్ట్రియలైజేషన్ పెరగాలి. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్. కొత్త కొత్త ఫ్యాక్టరీలు, కొత్త ఇండస్ట్రీలు పెట్టడమే న్యూ ఇండస్ట్రియలైజేషన్ అంటారు. మేజర్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్. వెరీ కామన్ సార్. ఎందుకు సార్ రూరల్ ఏరియాస్ అంటే, విలేజ్ లోనే ఉంటాయి అన్ని రా మెటీరియల్స్. రైస్ అయినా సరే, వీట్ అయినా సరే, జవార్ అయినా సరే, ఓకే, అండ్ మిల్క్ అయినా సరే, ఇవన్నీ ఇక్కడ, కర్డ్ అయినా సరే విలేజ్ లోనే ఎక్కువ ఉంటాయి. టొమాటో, పొటాటో, అగ్రికల్చర్ ఇస్ డన్ హియర్. ఓకే, సిటీలో ఇవన్నీ ఏం అగ్రికల్చర్ ఏం అవ్వదు. ఓకే, సో నేను ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి సిటీ దగ్గర ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తా? సిటీ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తే నాకు ఇవన్నీ దూరంగా అవుతాయి కదా. సో నేను దగ్గరగానే ఎస్టాబ్లిష్, ఎందుకంటే నాకు రా మెటీరియల్ ఎక్కడ నాకు దగ్గరగా ఉంటుంది, అక్కడే నేను ఉండాలి. ఎందుకంటే సప్లై కంటిన్యూస్ గా ఉంటుంది. లేకపోతే కరోనా ఇవన్నీ వచ్చేస్తే సప్లై రావడం, ఏదైనా ఏంటంటే ఏదైనా సైక్లోన్, ఏదైనా అర్త్ క్వేక్, లేకపోతే ఏదైనా హెవీ రెయిన్ఫాల్ ఉంటే
ఇంత దూరం నుంచి వచ్చి నేను తీసుకోలేను. సో దగ్గరగా రా మెటీరియల్ ఎక్కడ ఉంటేనే ఫ్యాక్టరీస్ అక్కడ ఉంటాయి జనరల్గా. ఓకే, అట్లానే ఉండాలి, కామన్ సెన్స్. ఓకే, సో ఇలా చేసి మనం మన రూరల్ తెలంగాణకి మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, రూరల్ ఏరియాస్ దగ్గర ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ ఏరియాస్ కూడా మెల్ల మంచిగా డెవలప్ అయిపోతాయి. ఓకే, టు క్రియేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు 70,000 పీపుల్ అండ్ ఇండైరెక్ట్ ఫర్ ది అనదర్ 3 lakh పీపుల్. సో డైరెక్ట్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ మనం ఎస్టాబ్లిష్ చేసినాం కదా, దీనిలోనే పని చేసిన వాళ్ళకి డైరెక్ట్ అంటారు. ఓకే, సపోజ్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఉంటారు, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, సిఎండి, ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళకి డైలీ ఒక టీ కావాలి 2 సార్లు 3 సార్లు, వీళ్ళకి ఒక తొందరగా వచ్చిన వాళ్ళకి ఇడ్లీ కావాలి, మళ్ళీ పాన్ కావాలి, మళ్ళీ కొంతమంది చ్యూయింగం కావాలి, కొంతమందికి లాండ్రీ సర్వీసెస్ కావాలి, కొంతమందికి సలూన్ సర్వీసెస్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఇక్కడ ఉన్నా కాబట్టి, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నా కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ లో ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ మీ యూనివర్సిటీ దగ్గర ఏం జనరల్ గా ఒక యూనివర్సిటీ దగ్గర వెళ్ళండి, దూరం యూనివర్సిటీ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళండి. ఓకే, మీ ఏరియా అంటే సిటీ నుంచి యూనివర్సిటీ దూరంగా ఉన్న యూనివర్సిటీ దగ్గర వెళ్ళండి మీరు. సో సిటీ బయట లిమిట్స్ కి ఇలా మీరు వచ్చేస్తే ఏమవుతుందంటే ఏం ఉండదు. కానీ యూనివర్సిటీ దగ్గరగా మీరు వెళ్తుంటే ఏమవుతుందంటే మెల్లమెల్ల షాప్స్ అన్ని ఓపెన్ అయ్యి ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్న పని చేసిన వాళ్ళకి స్టేషనరీలు, ఇక్కడ ఉన్న పని చేసిన వాళ్ళకి అన్ని నీడ్స్ కావాలి కదా, ఇక్కడే మీకు దొరికిపోతాయి అనమాట. అందుకే రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ప్రమోట్ అవుతుంది. సో డైరెక్ట్ గా పని చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇండైరెక్ట్ అంటే పక్క ఉన్న షాప్స్ ఓపెన్ అవుతాయి కదా, వాళ్ళకి కూడా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అమ్మచ్చు వాళ్ళు కూడా అక్కడ. ఓకే, టు ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, వెరీ గుడ్. సో ఈ స్కీమ్ అందరికీ అండి. ఓకే, జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ. సో ఇక్కడ గవర్నమెంట్ స్పెషల్ కాంపనెంట్స్ ఇచ్చింది, అంటే ఎస్సీకి, ఎస్టీ, ఉమెన్ ఇన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ గవర్నమెంట్ హెస్ గివెన్ వాట్ మోర్. వీళ్ళకి గవర్నమెంట్ హెస్ గివెన్ మోర్ బెనిఫిట్స్. ఇంకా ఉమెన్ కి కూడా, ఎస్సీ అండ్ ఎస్టీ ఉమెన్ కి ఇంకా మంచిగా అనమాట బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఉమెన్. సో ఉమెన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ ఎలాగైనా ఉన్నారు, కానీ ఉమెన్ కి వాళ్ళకి చాలా ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, ఈ స్కీమ్ లో వాళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువ. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ విల్ బి ఎస్టాబ్లిష్ ఓవర్ 500 to 1000 acres అంతే. ఓకే, అండ్ ఇట్ కెన్ ఇంక్రీజ్ అప్ టు, ఒక్కొక్క జోన్ అంటే ఈ జోన్ ఇస్ నథింగ్ బట్ ఒక ఏరియా అలొకేట్ చేసేస్తాం అనమాట ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ కి. నేనే సుజాత్ సార్ అయినా సరే ఇక్కడే పెట్టుకోవాలి, శ్యామ్ సార్ అయినా సరే ఇక్కడే పెట్టుకోవాలి, స్నేహ మేడం అయినా సరే ఇక్కడే పెట్టుకోవాలి, అన్ని ఇక్కడే పెట్టుకోవాలి. ఇది ఏమంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అంటారు. ఇది జనరల్ గా ఎంత అలొకేట్ చేసిండు, ఇప్పుడు ముందు కదా పాలసీ, అందరూ వస్తారా లేదా ఎట్లా నడుస్తుంది మనకు తెలియదు, అందుకే 500 to 1000 acres ఇచ్చారు. కానీ 2024, 2025 వరకు 10,000 acres ఇద్దామని అనుకుంటుంది గవర్నమెంట్. అంటే అంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది అని గవర్నమెంట్ ఆలోచన అనమాట, థింకింగ్. అండ్ గవర్నమెంట్ టు మేక్ దిస్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలి, 25,000 crores ఎక్స్పెండిచర్ చేయాలి. ప్లగ్ అండ్ ప్లే అంటే ఇది నథింగ్ బట్ షోరూమ్ లో మన బండి ఉంటది కదా, బైక్ ఆర్ కార్ ఉంటది కదా, డైరెక్ట్ గా మనం కొని మనం నడిపించచ్చు. అంటే ప్లగ్ అంటే ఇక్కడ డబ్బులు పే చేయడం, ప్లే అంటే యూ కెన్ గో అండ్ రైడ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కూడా ప్లగ్ అండ్ ప్లే ఉంటాయి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ, ఓకే, కోల్డ్ స్టోరేజెస్, వేయింగ్ మషీన్స్, సార్టింగ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ, అన్నీ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి జస్ట్ సర్వీసెస్ తీసుకోవాలి, ఇంకా మేము పెట్టడం ఏమి ఉండదు. గవర్నమెంట్ అన్ని వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, కనెక్టింగ్ టు రైల్వేస్, కనెక్టింగ్ టు రోడ్వేస్, అవన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది. సో ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ, ఓకే, గెట్ కన్స్ట్రక్టెడ్ బై ది గవర్నమెంట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ మైనారిటీస్. రైస్ మిల్స్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ లో ఎలాంటి ఫ్యాక్టరీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. రైస్ మిల్స్, రైస్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, ఇడ్లీలు, ఓకే, ఇడ్లీ ఆటాలు, ప్రాసెసింగ్ ఇన్ పల్సెస్ ప్రాసెస్ చేయడానికి, ఆయిల్ సీడ్స్, ఫ్లవర్, scents, perfumes, fruits. You know that many are there in the fruit juice, Tropicana, all brands of Tropicana fruits only. Then vegetables, then meat, fish, poultry. So ఇవన్నీ సెక్టార్స్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి చాలా ప్రమోట్ చేస్తున్నాం అనమాట. డైరీ ప్రొడక్ట్స్ వెరీ కామన్. బఫర్ జోన్ అప్ టు 500 meters would be set up around the zone which will be barred for human development or construction. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఉంటే ఇక్కడ 500 meters కి ఎవరు ఉండొద్దు. ఓకే, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఇక్కడ ఎవరు ఉండద్దు. ఓకే
ఓకే, హ్యూమన్ డెబ్లింగ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఉండకుండా అంటే ఉండడానికి ఇవ్వరు, అంటే ఇక్కడ ల్యాండ్స్ అమ్మరు, ల్యాండ్స్ మీరు కొనద్దు కూడా, ఎందుకంటే అది గవర్నమెంట్ ఎలాగైనా బార్ చేసింది, ఎవరైనా అమ్మితే కూడా వద్దురాబోయ్ అని చెప్పాలి. Buffer zone up to 500 meters would be set up, that is already over. So I think you have understood the food processing policy, very very important for the MCQ purpose అయినా సరే మెయిన్స్ కోసమే రాసిన నేను, కానీ ఫిలిమ్స్కి ఎలాగైనా టిడ్ బిట్స్ లాగా ఇష్టం వచ్చినగా ఆడతాను. Who among the following doctor has received the President Gold Medal from Telangana? His name is Neeli Ramachandar. She is a woman. Okay, Indian Red Cross Society లో ఆమె ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది. ఆమెకి ఈ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ దొరికింది, ఇచ్చారన్నమాట. దొరికింది కాదు, ఇచ్చారు. Who among the following is the commissioner for collegiate education? Naveen Mittal. Remember this point. All these are tidbits. అంతే వచ్చినాయి న్యూస్ పేపర్లో, దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏం లేదు. So that's why I'm not given. The app which will provide comprehensive information at undergraduate and postgraduate level students aspiring for overseas education. మీరు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇండియా వదిలేసి వేరే కంట్రీలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేయడానికి మీరు థింక్ చేస్తున్నారంటే యూ నీడ్ టు గో, ఈ యాప్కి వెళ్ళాలి, అక్కడ అన్ని పెట్టుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ కన్ఫర్మ్ వెళ్ళండి, బయటికి మంచిగానే ఉంటుంది, మంచిగా చదివి మంచిగా సంపాదించుకొని ఇక్కడ డబ్బులు మాకు పంపించండి ఇండియాకి. ఇండియా మంచిగా డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెమిటెన్సెస్. ఓకే, ఎలాగైనా మీరు సైంటిస్టులు ఇవన్నీ కారు, బ్రెయిన్ ఏం కాదు. ఓకే, సో మీరు ఎలాగైనా ఎంబీఏ ఏదైనా ప్రొఫెషనల్స్ ఉంటే లేకపోతే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే అక్కడ వెళ్ళండి, ఎలాగైనా ఆర్ఎండి అక్కడ కూడా చేయడానికి ఇవ్వరు. బట్ లర్న్, గెట్ లాట్ ఆఫ్ మనీ, అండ్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా టు గో అవుట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇన్ అవర్ కంట్రీ. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. ఇఫ్ యూర్ హ్యావింగ్ సమ్ రిసోర్సెస్ వెళ్ళిపోండి. ఓకే, మంచిగా అర్న్ చేసుకుని వచ్చేయండి చాలు. ఏ యాప్ ఉంది మీకు అసిస్ట్ చేయడానికి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ లాంచ్ యూనిట్ టు గో యాప్. టీ హబ్లో ఇది లాంచ్ అయింది, టీ హబ్లో లాంచ్ అయింది. సో మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని గవర్నమెంట్ విల్ హెల్ప్ యూ టు ఫ్లై, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఫ్లై. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. అంటే మనం ఇల్లు కొనడానికి ఎలాంటి ఏ సిటీ మంచిగా ఉందని మన తెలంగాణలో ఇల్లు కొనడానికి ఈజీగా ఉందా, లేకపోతే బెంగళూరులో, ఢిల్లీలో, సో ఇవన్నీ ప్రాపర్టీ రిలేటెడ్ రెసిడెన్షియల్ ఉండడానికి ఏ సిటీ మంచిగా ఉంది అని దాని గురించి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో హైదరాబాద్ షోడ్ ద మోస్ట్ గ్రోత్. సో మన దగ్గర చాలా మంది ఇల్లులు కొంటున్నారు, అందుకే మనం కొనేయాలి, తెలంగాణ కొనేయాలి తొందరగా, వేరే వాళ్ళు కొనేస్తున్నారంట. అమంగ్ 8 మేజర్ రెసిడెన్షియల్ మార్కెట్స్ ఇన్ ద కంట్రీ. రెసిడెన్షియల్ ఉండడానికి చాలా మంది నార్త్ నుంచి, సౌత్ నుంచి చాలా మంది హైదరాబాద్ కి ప్రిఫర్ చేస్తున్నారు. సో మన తెలంగాణ తొందరగా కొనాలి. ఎర్రకుంట లేక్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. July 15th వరకు వచ్చేసినాం మనం. ఇది అయిపోయింది కదా, సరే ఇది అయిపోయింది కోవిడ్ వ్యాక్సినేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. Let us go. More important things. I will record something with regard to inflation and UPSC stuff. So bye bye. Take care.